రేపటి నుంచి టీమిండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 టెస్టుల సిరీస్ జరగనుంది. అయితే వ్యక్తిగత కారణాలతో విరాట్ కోహ్లీ తొలి 2 టెస్టులు ఆడడం లేదు. ఈ నేపథ్యంలో కోహ్లీ స్థానాన్ని సర్ఫరాజ్ ఖాన్, రజత్ పాటీదార్, చటేశ్వర్ పూజారాలలో ఒకరితో భర్తీ చేస్తారని ప్రచారం జరిగింది. తాజాగా బీసీసీఐ సెలెక్టర్లు మధ్యప్రదేశ్ బ్యాటర్ రజత్ పాటీదార్ వైపు మొగ్గు చూపినట్లు తెలిసింది. రజత్ పాటీదార్ ఇంగ్లాండ్ ఏ జట్టుపై ఇటీవల భారీ సెంచరీ నమోదు చేసి ఫామ్ చాటుకున్నాడు. పాటీదార్ను భారత టెస్ట్ జట్టుకు ఎంపిక చేసిన నేపథ్యంలో సెలెక్టర్లు సర్ఫరాజ్ ఖాన్కు మరోసారి మొండి చేయి చూపినట్లు అర్థమవుతోంది. దేశవాళీ క్రికెట్లో గత కొన్ని సీజన్లుగా సర్ఫరాజ్ ఖాన్ అత్యంత నిలకడగా ఆడుతున్నాడు. సెంచరీల మోత మోగిస్తూ పరుగులు వెల్లువెత్తుతున్నా అతడిని జాతీయ జట్టుకు ఎంపిక చేయకపోవడం విమర్శలకు దారితీస్తోంది. అదే సమయంలో పాటీదార్ ఎంపికతో సీనియర్ ఆటగాళ్లు చటేశ్వర్ పూజారా, అజింక్య రహానాల శకం ముగిసినట్లయిందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ విషయంలో స్పష్టత అయితే ఇంతవరకు రానప్పటికీ సన్నిహిత వర్గాల నుంచి అయితే సమాచారం ఈ విధంగా ఉంది. ఇక అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే.